హాయ్, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు రీసైకిల్ అయ్యే అవకాశం ఉండి రీసైకిల్ అవ్వకుండా బయట డస్ట్బిన్లో పడిపోయేటువంటి ఒక 2 కవర్స్ గురించి నేను చెప్తున్నాను. ఇది పీపీ కవరు, ఇది పీవీసీ కవర్ అన్నమాట అండి. ఇక్కడ ఈ కవరు రీసైకిల్కి అయ్యే కంపల్సరీ అవకాశం ఉంది. కానీ అవ్వకపోవడం కారణం ఏంటంటే ఇక్కడ దీనికి 2 క్లిప్స్ ఉన్నాయన్నమాట. ఈ క్లిప్స్ తీసేస్తే ఇది పీపీ కవర్ కింద వెంటనే రీసైకిల్కి వెళ్ళిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఈ రెండింటిని ఈ క్లిప్స్ తీసి నేను మీకు ఎలా రీసైకిల్ పంపించాలో నేను వివరంగా చెప్తాను. సరే, ఇక్కడ చూడండి. ఇప్పుడు ఒక గ్రైండర్కి సంబంధించినటువంటి మనం వాడేసిన గ్రైండర్లు, పాత గ్రైండర్లో ఉన్నటువంటి ఆ రాయి తీసుకున్నాం. అందులో మధ్యలో హోల్ ఉంటుంది. అది హోల్ తీసి ఈ విధంగా నొక్కితే వాటికి ఉన్నటువంటి క్లిప్స్ రిమూవ్ అవుతున్నాయి. దీని 4 క్లిప్స్ ఉంటాయండి. ఆ 4 క్లిప్లు తీయలేకపోవడం వల్ల ఇది మొత్తానికి బయట పడిపోతుంది. ఇక్కడ హ్యాంగింగ్ ఒకటి ఉంటుంది, ఈ పక్కన ఒకటి ఉంటుంది. ఈ విధంగా చేస్తాం. ఇప్పుడు ఇది కంప్లీట్ రీసైకిల్కి వెళ్ళే పాసిబిలిటీ ఉంది సార్ ఈ కవర్కి. ఇది పీపీ కవర్ అంటారు ఇది. కాకపోతే దీన్ని ఈ క్లిప్ తీయకపోతే ఇది వృధాగా డంప్ యార్డ్లకు పోసేయాల్సి వస్తుంది అన్నమాట. సో ఈ విధంగా మనం తీస్తే రీసైకిల్గా అవుతుంది. 3 ఐటమ్స్. ఈ చిన్న ప్లాస్టిక్ అండి, ఇది ప్లాస్టిక్లోకి వెళ్తుంది అనమాట. ఇది చాలా క్వాలిటీ ప్లాస్టిక్ అనమాట. సో ఇక్కడ మనం ఎప్పుడైతే దీన్ని ఈ విధంగా తీస్తే ఇది రీసైకిల్కి వెళ్ళి ఈ భూమి మీద పొల్యూషన్ లేకుండా ఉంటుంది. ఇది ప్లాస్టిక్ వెళ్ళి మళ్ళీ ఒక ప్లాస్టిక్ ఇండస్ట్రీకి మెటీరియల్ ముడిసరి కింద వెళ్తుంది అనమాట. సో ఈ విధంగా రీసైకిల్ చేయాలి. ఇప్పుడు రెండో కవర్ మీకు చూపిస్తాను. ఇది పీవీసీ కవర్ అంటారండి. సార్ ఇది ప్రజెంట్ రీసైకిల్ అవ్వదు, కానీ ఇది తీసినా కూడా రీసైకిల్ అయ్యే ఛాన్సెస్ లేదు. అయినా కూడా మేము వీటిని జాగ్రత్త పెట్టి ఉంచుతున్నాం. ఈ పీవీసీ కవర్ను కూడా పక్కన పెట్టి ఉంచుతున్నాం. ఎక్కువ 1 టన్ను 2 టన్నులు అవుతే వాళ్ళు ఏదైనా ఆలోచిస్తామని చెప్పారు. అంత కవర్ని కూడా మేము ఈ విధంగా క్లిప్లు తీసి మేము పక్కన పెడుతున్నాం. ఈ కవర్ ఎక్కడ వస్తుందంటే మీకు మీ ప్యాంటు షర్ట్లు కొన్నప్పుడు షర్ట్కి ప్యాంట్కి ఆ మెటీరియల్లో వస్తుంది. మీ పరుపు కొన్నప్పుడు పరుపులో వస్తుందండి. ఎప్పుడైతే ఈ విధంగా బటన్స్ తీసామో ఇది రెడీ ఫర్ రీసైక్లింగ్ అనమాట. ఎప్పుడైతే ఈ బటన్స్ తీయలేదో, మనం ఈ 4 బటన్లు తీయలేదో అది చెత్త కింద బయట పడేస్తున్నారండి, కాల్ చేస్తున్నారండి. పెద్ద ప్లాస్టిక్ ఇండస్ట్రీ వాళ్ళు కూడా ఈ బటన్స్ తీయలేక. ఎంచేతంటే ఈ బటన్స్ అన్నీ తీస్తే రోజుకి ఒక 1/2 కేజీ వస్తాయి. అంటే 1/2 కేజీ ప్లాస్టిక్ రేట్ ఇవాళ ₹19, ₹15, ₹19 మధ్యలో ఉందంటే ₹8 వస్తుందని మనకండి. దీనికి వచ్చి 400 అవుతుందండి. అంటే చాలా ఆలోచించండి. ఈ చిన్న వేరియేషన్ పట్టి చేయలేక ఈ మొత్తం ఇంత వాల్యుబుల్ కవర్ని పడేస్తాం. ఈరోజు మార్నింగ్ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తీస్తే ఇన్ని బటన్స్ తీయగలిగామండి ఈ పీవీసీ కవర్ల నుంచి. చూడండి, ఇంత కవర్ తీసి ఇది 1/2 కేజీ కూడా రాలేదు. అంటే కనీసం దీని రేట్ వచ్చి ఒక ₹9 కూడా ఎక్కువ రాదు. సరే, ఇది దగ్గరగా ఒక 20 కేజీలు తీయగలిగాం పీవీసీ కవర్ని. ఇది కూడా ఎవరు తీసుకోరు. ఇప్పుడు ప్రజెంట్ ఒక 2 టన్నులు ఉంటే వాళ్ళు విజయవాడలో వచ్చి తీసుకుంటా అని చెప్పారు. కానీ మేము బయట పాడే కూడా జాగ్రత్త పెడుతున్నాం. ఒకవేళ మీకు భారం అనుకోండి, మాకు ఇచ్చేయండి, మేము జాగ్రత్త పెట్టి దాన్ని వాటికి రీసైకిల్ ఇండస్ట్రీ హౌస్కి మేము పంపిస్తాం. మాకు శ్రమ అనుకున్నా సరే మేము ఈ విధంగా తీసి దాన్ని ఇది ప్లాస్టిక్ ఇండస్ట్రీకి, ఇది రీసైకిల్ ఇండస్ట్రీకి మేము పంపిస్తాం.